చూడండి వీరశివారెడ్డి గారు, ఏ డాక్టర్ అయినా మనిషికి వైద్యం చేయగలడు గాని మనసుకు చేయలేడు. ఈవిడ ఇలాగే ఉంటే రోజు రోజుకి ఈవిడ ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఈ సమయంలో ఆవిడికి నచ్చిన వాళ్ళు దగ్గరుంటే ప్రమాదం నుండి కాస్తైనా బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కూతురు కూతురు అని కూతురి మీద బెంగతోనే బాగా కృంగిపోతున్నారండి. ఈవిడ దగ్గరికి మీ కూతురిని తీసుకొచ్చే ప్రయత్నం చేసి పలకరించి ఏర్పాటు చేస్తే ఫలితం ఏమైనా కనిపించవచ్చు. ఒకసారి ఆవిడని పిలిపించండి. తాత, అత్తయ్యని పిలుచుకొద్దాం తాత. ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటక్కా? ఇప్పుడేం చేసేది? డాక్టర్ చెప్పింది చేయడం జరగదు. చెప్పినట్టు చేయకపోతే అత్తయ్య గారు ఈ పరిస్థితి నుండి బయటపడరు. ఇప్పుడెలా అక్కా? ఎలా అంటే ఎవరు మాత్రం ఏం చేయగలం కావేరి? మామయ్య గురించి తెలిసిందే కదా. ఆ విషయం అత్తయ్య కూడా తెలుసు కాబట్టే ఇన్నేళ్లైనా వసుధ గురించి మాట్లాడకుండా మనసులోనే బాధపడుతూ ఉండాది. ఇప్పుడు ఈ ఊరికొచ్చినా ఇంటికి తెచ్చుకోలేక ఆవిడికి బుద్ధి పుట్టినప్పుడల్లా ఆవిడే వసుధ దగ్గరికి వెళ్లి వస్తా ఉండేది. ఇప్పుడు మంచాన పడి పోలేని పరిస్థితి వచ్చినా మావ మనసు మారే పరిస్థితి రాదు. అవకాశం ఉండి కూడా ప్రయత్నం చేయకూడదా పెద్దమ్మా? ప్రాణం పోతున్నా కూడా తాత ఒప్పుకోడని చెప్పి మనం ఇట్టనే చూస్తూ కూర్చోవాలి నా పెద్దమ్మా. నాయనమ్మని అతని కలిపే వేరే దారే లేదంటారా? లేదు ఈ సీమలో నన్ను అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చినట్టయితే నేను గౌరవించి నా తలం తీసుకుంటాను. ఎందుకంటే నీకు ఈ కుటుంబానికి ఇప్పుడు ఏ సంబంధం లేదు.
అమ్మమ్మ పరిస్థితి అస్సలు బాలేదమ్మా. అమ్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆవిడకిప్పుడు డాక్టర్ చేసే వైద్యం కన్నా కూతురు పక్కన ఉండటమే ఆరోగ్యమని వెంటనే కూతుర్ని ఇక్కడికి పిలిపించండి డాక్టరే స్వయంగా తాతయ్యతో చెప్పారమ్మా. దేవుడి దిగొచ్చి చెప్పినా వినడే మీ తాతయ్య. ఇక డాక్టర్ చెప్పేది ఎక్కడ చెవికెక్కుతుందమ్మా? డాక్టర్కి ఏం చెప్పాడు మీ తాతయ్య? ఏం చెప్పలేదమ్మా. కూతుర్ని పిలిపించే ఉద్దేశమే లేనట్టు, ఇష్టం లేనట్టు అలా పక్కకి వెళ్ళిపోయాడమ్మా. అమ్మా నువ్వు రా అమ్మా, నువ్వు వస్తే అమ్మమ్మ పరిస్థితి బాగుంటుంది. నువ్వు వస్తేనే అమ్మమ్మ ఆరోగ్యం మెరుగవుతుంది. నువ్వు వస్తేనే అమ్మమ్మ మనకి తగ్గుతుంది. రా అమ్మా, వచ్చి అమ్మమ్మని పలకరించమ్మా. ప్లీజ్ అమ్మా, రా అమ్మా. జానకి, నువ్వు నన్ను అంతగా అడగాల అమ్మా? నా తల్లి కోసమే కదా నేను ఈ ఇంటికొచ్చింది. నన్ను ఆ ఇంట్లోకి రానివ్వకపోయినా నా తల్లికి ఏమవుతుందో అన్న బాధ భయంతోనే కదా నేనిలా బయటే కూర్చునుంది. లోపలికి రావాలని, లోపలికి వెళ్ళటానికి మా నాన్న అంగీకరించేలా చెయ్యమని గుర్తొచ్చిన దేవుడి కల్లా మొక్కుకున్నానమ్మా, వేడుకున్నాను. కానీ ఏం లాభం లేదు తల్లి. నాకు ఆ దేవుడు మా అమ్మని కలిసే అవకాశాన్ని కల్పించటం లేదు. మా నాన్న మనసుని మార్చడం లేదమ్మా. నన్ను కడుపును మోసిన కన్న తల్లిని కలవడానికి ఆ గడపే అడ్డుగా నిలబడిందమ్మా. అమ్మా నువ్వు చెప్పినట్టు తాతయ్యని ఒప్పించడం కష్టం, ఆయన ఒప్పుకోవడం ఇంకా కష్టం. కానీ తాతయ్య ఒప్పుకుంటేనే వస్తానని నువ్విక్కడే ఉంటే మాత్రం అమ్మమ్మ ప్రాణాలకే నష్టమమ్మా. అమ్మమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు తట్టుకోలేవు కదమ్మా. నేరం తల మీదకి మోపి నువ్వు ఫ్రీగా ఉండలేవు కదమ్మా. ఎలాగోలా వెళ్ళి మా అమ్మని కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలనుకొని నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు కదమ్మా. ఆ పరిస్థితి నీకు రాకూడదమ్మా, నీకెప్పుడు రాకూడదు. అందుకే వచ్చేయమ్మా, అమ్మమ్మ దగ్గరికి వచ్చి అమ్మమ్మని పలకరించమ్మా. నువ్వు తాతయ్య ఒప్పుకోలేదని ఇక్కడే ఉంటే అవతల అమ్మమ్మ ఆయుష్ అంతకంతా తగ్గిపోతుందమ్మా. పదమ్మా, వెళ్దామమ్మా. జానకి, లోపలికొస్తావా లేక దాంతో పాటే బయటికెళ్తావా తెలుసుకో. అమ్మా జానకి, నువ్వు వెళ్ళమ్మా. నువ్వు కూడా నా పక్కనుంటే ఆ అమ్మమ్మ పక్కన నువ్వు కూడా లేని పరిస్థితి వస్తుంది తల్లి. నా కర్మకే నేను ఇలా పడుతూ ఉంటాను. నువ్వైనా వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తున్నాను కదమ్మా, వెళ్ళు.
వీరశివారెడ్డి పెళ్ళాము మంచాన పడిందంట. పానము నిలబడేటట్టు లేదని అనుకుంటున్నారు. ఇన్ని రోజులు పక్కనున్న పెళ్ళాం చచ్చిపోతే ఆ శివారెడ్డి సగం చచ్చిపోతాడు. ఆడు మెత్తబడితే ఇక మనకు ఎదురు తిరిగి నిలబడేవాడు ఎవడు లేడు. ఆ నాగిరెడ్డి గాన్ని బసిరెడ్డి గాన్ని కూరలో కరివేపాకు ఏరేసినట్టు ఏరేచప్పా. వాళ్ళని ఏరేయాలంటే ముందు మనం ఏకంగా ఉండాలి కదా మామ. ఇప్పుడు ఇంట్లో ఎవరికి వారైపోతాండారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తాండారు. నిజమేరా రామ్ సుబ్బారెడ్డి, అల్లుడు చెప్పింది కూడా నిజమే. మీ ఇద్దరు బావబామర్దులు ఇన్ని రోజులు కృష్ణార్జునులాగా ఒక్కటిగా గట్టిగా నిలబడి ఒక్క మాట మీద నిలబడబట్టే ఇన్నాళ్ళుగా మీరు తిరుగులేదన్నట్టుగా తిరిగారు. కానీ ఈ పొద్దు ఇలా ఎడమొహం పెడమొహం వేసుకొని తిరిగితే ఇద్దరూ నష్టపోతారా? మీరిట్లా ఉండడం వల్ల మనం అందరం బాధపడాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి. మామ, నా ఆలోచనలో ఏ మార్పు లేదు, నా మాటలో మాత్రం ఏ మార్పు రాదు. మార్పు వచ్చినోళ్లే ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఏంది సింగారెడ్డి, నన్నే తప్పు పడతా ఉండావా? నేనే మారినట్టు మాట్లాడుతూ ఉండావు? ఇచ్చిన మాట తప్పితే మారినట్టు కదా బావా. నా బిడ్డని కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది నువ్వు కాదా? ఎప్పటికైనా ఉపాసనే నా కోడలని నువ్వు మాకు మాటే లేదా? ఇప్పుడు అదే మాట మీద ఉండవా నువ్వు? అంటే నా కొడుకు ఇష్టం లేకపోయినా, నా కొడుకు మనసులో ఆ ఎమ్మి లేకపోయినా బలవంతంగా పెళ్లి చేసి ఆడి గొంతు కోయమంటావా? అంటే మరి నీ కొడుక్కి నా కూతురికి నిశ్చితార్థమైనాక ఇట్టా మాట్లాడి నా కూతురు గొంతుకు వస్తానంటావా బావా? నేనట్టా అనలేదు. అనకపోయినా అర్థం అదే బావా. మాట ఇచ్చినాక కొడుకైనా కోడలైనా ఒకటే బావా. ప్రాణం పోయినా మాట తప్పకుండా ఉండాలా. అంటే నా కొడుకు పేనం కన్నా మాటనే పట్టుకుని పాకులాడమంటావా? ఆడికేమన్నా అయితే నీ మాట నిలబెడుతుందా ఆడి పేనాన్ని? ఏం మాట్లాడుతా ఉంటావు? నువ్వే మాట్లాడతావు. ఏందిరా ఇది? ఈ ఆవేశం మనోళ్ళ మీద కాదురా, పగోళ్ళ మీద చూపించాలా? మీ ఇద్దరు కలిసి గొడవకు పోవాలి గాని ఇద్దరు కలిసి గొడవ పడకూడదు. పిల్లల కోసం పెద్దలు కొట్లాడుకోకూడదురా. ఎవరి పిల్లల గొంతు ఎవరు కోయాల్సిన పని లేదు. ఆ విషయం కొన్ని రోజులు పక్కన పెట్టి ముందు పగోడి కుటుంబం గురించి ఆలోచించండి రా. పోండి. పోండి.
అమ్మ వసుదా, ఆ కత్తొదిలేయి. వదలండి మావయ్య. ప్రాణం పోయినా పర్వాలేదని నిర్ణయించుకునే నేను ఈ కత్తిని పట్టుకున్నా. నాన్న పంతానికి అర్థం ఉందని ఇన్ని రోజులు ఆగాను మావయ్య. ఇన్ని రోజులు ఎదురు చూశాను, కలిసే రోజు వస్తుందని. కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నాను. కన్న తల్లి అక్కడ లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఒక్క నిమిషం కలవడానికి ఈయన ఒప్పుకోవడం లేదంటే ఇక నేను చచ్చేదాకా ఇలాగే ఉంటుంది తప్పితే మార్పుండదు మావయ్య, మార్పుండదు. నాకిది ఇప్పుడు బాగా అర్థమయ్యింది. నాన్నా, అడుగు పెట్టద్దన్నావు, అమ్మని చూడొద్దన్నావు, నా తల తీస్తానన్నావు, నీ తల తీసుకుంటానన్నావు. కాని నాన్న, నీకు తప్పనిపిస్తే కూతురైనా పరాయి వాళ్లైనా ఒక్కటే కదా నాన్నా? ఏం మావయ్యా? అవునమ్మా, అంతే. ఈ చిన్న వెంకటాపురానికి పోలీసైనా న్యాయమూర్తైనా నువ్వే కదా నాన్నా? ఏం మావయ్యా? అవునమ్మా, చిన్న వెంకటాపురానికి వాడు చెప్పిందే మాట, వేసిందే బాట, చెప్పిందే తీర్పు, వేసిందే శిక్ష. అవును, వేసిందే శిక్ష. మా నాన్న నాకు చాలా పెద్ద శిక్ష వేశాడు. కానీ ఉరి శిక్ష వేసిన వాళ్ళని కూడా ఆఖరి కోరికలు అడుగుతారు నాన్న. నువ్వు నాకు ఉరి శిక్ష కన్నా పెద్ద శిక్ష వేశావు. కానీ నాకు ఒకే ఒక్క కోరికుంది నాన్న, అది తీర్చాల్సిన బాధ్యత నీకుంది నాన్న. ఏం మావయ్యా? అంతే కదమ్మా, కూతురని చూడకపోయినా ఊరి పెద్దగా ఆ బాధ్యత తీసుకోవాల్సిందే. నాన్నా, ఇదిగో మీ కత్తి, నన్ను ఒకే వేటికే నరికేయండి.
అమ్మా వసుదా, ఏంటమ్మా ఇది? నాకు కావాల్సింది ఇదే మావయ్య. నా ఆఖరి కోరిక ఇదే. తీసుకోండి నాన్న, నన్ను నరకండి.